దొరవారి సత్రంలో టీడీపీ కొత్త ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నెలవల సుబ్రహ్మణ్యం, ఆయన కూతురు సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశ్రీ, మండల అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. हेड क्वार्टर కదా हेड क्वार्टर లో ఉన్నాడు జై తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీగా నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి కలవసుకున్న నాయకత్వం వర్ధిల్లాలి దర్శకులు దాని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రారంభించాం కార్యాలయాన్ని. మరి ఈరోజు మా అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు, అదేవిధంగా పెద్దలు నెలవల సుబ్రహ్మణ్యం గారు, ఇంకా మా తెలుగుదేశం మండలం ఉండే నాయకులందరూ కూడా ఇచ్చేసి ఘనంగా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకొని మరి ఈ రోజు నుంచి కూడా అన్ని కార్యక్రమాలు ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి. మొత్తం ఇక్కడి నుంచి కూడా అన్ని మీటింగులను కూడా ప్రారంభిస్తాం. మొట్టమొదటిగా మరి నేను ఒక అధ్యక్షుడిగా చెప్తున్నా, మరి నిన్న మొన్న కొంతమంది ఏం పని బాటలేని పని కట్టుకొని పిచ్చి పిచ్చి ప్రలాపాలతో పిచ్చి పిచ్చి సోషల్ మీడియాలో అభ్యర్థిని మారుస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, మేము మార్చేస్తాం, మేము తీసేస్తాం అన్నారు. అది ఏం లేదు, ఆ ఛాన్సే లేదు. బాబు గారు అన్ని పరిశీలించే ఇచ్చారు ఇక్కడ అభ్యర్థిని. ఇక్కడ ఏం మార్చే అవసరం లేదు. మారిస్తే వేరే వాళ్ళు మార్చినా ఇక్కడ ఏం చేసేది కూడా లేదు. అంత ఈజీ కాదు. నెలవల సుబ్రహ్మణ్యం గారు అయితేనే ఇక్కడ గెలుస్తారు. మరి గెలుస్తారనే వాళ్ళకి 1-4 సార్లు సర్వే చేసి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు సర్వేలను బట్టి ఇచ్చారు. దాని మీద వీళ్ళు మాట్లాడి జాగ్రత్తగా పనిచేసుకోవాలి. కానీ మరి పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తూ సివిలిస్ ఆరాధన చేసేవాళ్ళు మరి పార్టీకి ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోవాలని కూడా వాళ్ళకి ఒకసారి మేము హితవు పలుకుతున్నాం. ఇట్లాంటి చేస్తే పార్టీ నష్టపోతుంది. పార్టీలో ఇలా లోకలు లేనిపోయినటువంటి చెప్పి ఒకరికొకరికి కానికుండా గొడవలు పెట్టి మరి ఏదేదో చేయాలని చూశారు కూడా. అవి ఏం జరగదు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ మంచి మెజార్టీతో గెలవబోతుంది. మరి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట ఇట్లాంటి ఇచ్చి టీవీల్లో మరి సెల్లో మరి పేపర్లో మరి రాతలు రాస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిని మానుకోవాలా. మరి ఇట్లా ఇంకొకసారి కానీ జరిగితే కూడా మరి మేము తెలుగుదేశం పార్టీ మరి వేరే విధంగా మాకు స్పందించాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రారంభించాం కార్యాలయాన్ని. మరి ఈరోజు మా అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు, అదేవిధంగా పెద్దలు నెలవల సుబ్రహ్మణ్యం గారు, ఇంకా మా తెలుగుదేశం మండలం ఉండే నాయకులందరూ కూడా ఇచ్చేసి ఘనంగా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకొని మరి ఈ రోజు నుంచి కూడా అన్ని కార్యక్రమాలు ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి. మొత్తం ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో ఓటు వేశారు.